హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మనం ఇప్పుడు భువనేశ్వర్ మార్కెట్కి వచ్చాము. భువనేశ్వర్ మార్కెట్ అంటే రైల్వే స్టేషను. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ దిగాలి. ప్లాట్ఫారం 1లో ఉంటుంది ఈ మార్కెట్. ఈ మార్కెట్ రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫారం 1 నుంచి 1 కిలోమీటర్న్నర ఉంటుంది మార్కెటింగ్. లేకపోతే ఆటో ఎక్కాలి, ఆటోకి 10 రూపాయలు. లేకపోతే బస్సు ఎక్కినా సరే 10 రూపాయలు. బ్రిడ్జి కింద దిగిపోవాలి. దిగిన కొంచెం ముందుకెళ్తే ఎవరు అడిగినా చెప్తారు. ఇక్కడ మిక్చర్ అయితే కూడా మిక్చర్కి అర కేజీ 50, కేజీ 100 రూపాయలు. చాలా అన్ని ఐటమ్స్ కూడా బాగా చీప్ అండ్ బెస్ట్లో ఉన్నవి. ఇవి రేట్లన్నీ కూడా మరి చూడండి, ఐటమ్స్ అన్నీ కూడా జీడిపప్పు, బాదం పప్పు, ఆల్మోస్ట్ ఐటమ్స్ సేమ్. బాదం పప్పు అయితే చాలా తక్కువగా ఉన్నది. మిక్చర్ చూడండి ఎంత, ఎన్ని అర కేజీ ప్యాకెట్లు చూసారు కదా, ప్యాకెట్లు. అలాగే ముందుకే వెళ్దాము. ముందుకు వెళ్ళిన తర్వాత ఎన్ని ఒక లైన్ అంతా మిక్చర్ దుకాణాలు ఉంటాయి, ఒక లైన్ అంతా పండ్ల మీద ఉంటాయి, ఒక లైన్ అంతా సెల్ ఫోన్లు ఉంటారు. ఇలాగ ఒక లైన్ అన్నా ఇతర బిందులు ఎన్ని ఉన్నాయి కదా, అవి ఒక లైన్లో ఉంటారు. అన్ని తర్వాత రైస్ షాపులు అన్నీ కూడా ఒక లైన్లో ఉంటుంది. అన్నీ కూడా ఫ్యాన్లు కూడా కొంచెం రేట్లు తక్కువగా ఉన్నాయి కదా. చూడండి, సెల్ ఫోన్ కవర్లు ఇవన్నీ. మార్కెట్ మట్టుకి చాలా బాగుంది, చూడవలసిందే. మొత్తం మన అందరూ అంతా ఇక్కడికి వచ్చి పట్టుకెళ్తారంట, అంత అక్కడోళ్ళు. కిస్మిస్ కిలో ఇవన్నీ డ్రై ఫ్రూట్ హోల్సేల్ కదా, హోల్సేల్ మార్కెట్. 450 అలా 200 ఇంటికి వచ్చో. బాదం కిतना जी? బాదం ఇవన్నీ ఉన్నాయి హోల్సేల్. ఓకే సార్, క్వాలిటీ కార్డు. హోల్సేలే మొత్తం దుకాణం. ఒకే దగ్గర రైస్ దుకాణాలు ఎన్నో చూడండి, హోల్సేల్. భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన. ఎలా అండి? కిतना అండి ఇది కేజీ? గురుగారు కిలో ఇది చాలా ఇది 450, 500 ఇది. ఇవన్నీ బాదం జీడి. ఓకే, ఆల్ ఇండియా అంతా ఒకటే రేట్లో ఉంది. ఏదైనా సైకిల్ అసలు హోల్సేల్ మార్కెట్
ఇవి మొత్తం అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు భువనేశ్వర్ నుంచి బస్ స్టేషన్ నుంచి పూరి బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్. డైరెక్ట్గా కప్ సంబ్రాణిని ఇలాగ డైరెక్ట్గా మనము ఫైర్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా దాన్ని వెలిగించి కాస్త అది వెలిగిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టట్లేదు, త్వరగానే ఇది మనకు ఇలా వెలిగిపోతుంది. అలా వెలిగిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా ఒక బౌల్లో లాగా పెట్టేసుకొని మనం ఇంట్లో వేసుకుంటే పూజలు చేసుకున్నప్పుడు మనకు ఇలా వేసుకున్న